మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఒక క్రేజీ టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ లాంచ్ కు డేట్ ఫిక్స్ అయిందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షురూ కానుందని సమాచారం. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటలకు ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అది నిజమే అంటూ దర్శకుడు రాజమౌళికి సన్నిహితంగా ఉండేవారు, మహేష్ బాబుకి క్లోజ్గా ఉండే కొందరి నుంచి బలంగా వినిపిస్తుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్ రానున్న ఈ సినిమాను శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. జక్కన్న ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టును 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ 2027లో, రెండో పార్ట్ని 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తుంది. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అప్డేట్ కోసం దేశవ్యాప్తంగా అభిమానుల ఆసక్తి నెలకొని ఉంది. RRR తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడం, ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారి నటిస్తుండడంతో ఈ ప్రాజెక్టు హైప్ క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందోనని అభిమానులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. జనవరిలో పట్టాలెక్కనుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ నెల చివరి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. యాక్షన్ అడ్వెంచర్గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రచయిత విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో ఆవిష్కరించనున్నారని చెప్పారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. మరి ఈ చిత్రం అధికార ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.